అందరికీ నమస్కారం. ఏదైతే ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ప్రజలందరి మద్దతుతో అనేక మార్లు తెలియజేశాం. మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్తున్నాం. ఈ 2 సంవత్సరాల కాలంలో ప్రజలకి ఏదైతే మాట ఇచ్చామో అది సూపర్ 6 కావచ్చు, వర్గాల వారీగా ప్రజలు కోరుకుంటున్న విషయాలు కావచ్చు, ప్రాంతాల వారీగా ప్రజలు కోరుకుంటున్న అభివృద్ధి అంశాలు కావచ్చు, చాన్నాళ్ళుగా ప్రజలు కోరుకుంటున్న అంశాలు, కుంటుపడిన అంశాలు కొన్ని ఉంటే వాటికి కూడా ఒక పరిష్కారం ఇచ్చిన ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి. ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో, వారి మనసులో ఏదైతే ఆలోచన ఉందో, మాట ఉందో, దాన్ని వారికి దగ్గరయ్యేలాగా వారి సమస్యలు తీర్చటమే ప్రధాన ఎజెండాగా మేమందరం కూడా పనిచేయటం జరుగుతూ ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, యువనేత నారా లోకేష్ గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన అనేక బడ్జెట్లు కానివ్వండి, నిధులు కానివ్వండి, సంస్థలు కానివ్వండి, ఎక్కడా కూడా ఊహించిన దానికన్నా కూడా ఎక్కువ ఇచ్చి ఆంధ్ర రాష్ట్ర పురోగతిని తారాస్థాయిలో ఉండే విధంగా ఈరోజు జరుగుతూ ఉంటే ఓర్చుకోలేని జగన్మోహన్ రెడ్డి మూసేసే దుకాణానికి గుమస్తా సజ్జల రామకృష్ణారెడ్డి హడావిడి ఎక్కువైంది. ఏదైతే అతని షట్టర్ మూసేసి 11 అంగుళాలు మాత్రమే గ్యాప్ ఉన్న ఆ దుకాణానికి సజ్జల గుమస్తా హడావిడి మాత్రం విపరీతంగా ఎక్కువైపోయింది ఈ మధ్య. అసలు ఆయన ఏం మాట్లాడతాడో తెలియదు, వాళ్ళ పార్టీ నాయకుడు దిశానిర్దేశం ఏంటో తెలియదు, అసలు వాళ్ళు ఏం కోరుకుంటున్నారో తెలియని పక్షంలో ఈరోజు ఉంది. చివరికి వైసీపీలోని నాయకులు కూడా ఏంట్రా బాబు మాకి కర్మ అని మాట్లాడుకునే పరిస్థితి ఈరోజు ఆ పార్టీలో ఉందంటే ఏం దౌర్భాగ్యం అనేది తెలుసుకోవాలి. కనీసం ఒక కార్పొరేటర్గా కూడా గెలవలేని సజ్జల ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరండి ఈ గుమస్తా? ఎవరని అడుగుతున్నా ఈ గుమస్తా? ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి అమరావతి గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు ఎక్కడుందయా? అమరావతి గురించి మీరు మాట్లాడతారా? అసలు అమరావతి అంటే ఏమనుకుంటున్నారు? అనేక మంది ప్రజలతో డిస్కస్ చేసి అన్ని ప్రాంతాల వారికి సౌలభ్యంగా మధ్యలో ఉంటే, అటు రాయలసీమ ప్రాంతానికి కానివ్వండి, ఇటు ఉత్తరాంధ్ర ప్రజలకు కానివ్వండి, అందరికీ కూడా సౌలభ్యం కోసం ఒక అమరావతి అనే ఒక పెద్ద రాజధాని ఏర్పాటు చేసి దాని ప్రజల సౌలభ్యం కోసం కేంద్ర సంస్థలన్నింటినీ కూడా అక్కడ పెడతా ఉన్నాం. కేవలం ఒక సెక్రటరేటే కాదు, శాసనసభ అనుకోండి, ప్రభుత్వ అధికారుల నిలయాలనుకోండి, హైకోర్టు అనుకోండి, జ్యుడిషియల్ భవనాలు అనుకోండి, కేంద్ర ప్రభుత్వ కాంప్లెక్స్లు అనుకోండి, ఆర్బీఐ అనుకోండి, విద్యా సంస్థలు అనుకోండి, అనేక రంగాలకు సంబంధించిన పెద్ద విషయాలన్నీ కూడా అమరావతిలో కేంద్రీకృతం అవుతూ ఉంటే ఉండబట్టలేకపోతూ ఉన్నారు. ఎలా బురద జల్లాలా అని మళ్ళీ మొదలయ్యారు. ఆ రోజేమో ఆనాడు అసెంబ్లీలో కూర్చొని అమరావతికి మినిమం 30,000 ఎకరాలు ఉంటే మేము సిద్ధం అని అన్నారు. మళ్ళీ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చి అమరావతిని సక్సెస్ఫుల్ చెప్తే నేను ఇల్లు కట్టుకుంది అమరావతి కాదా, నేను అమరావతిలోనే ఉంటున్నా, నాది అమరావతే అని చెప్పాడు ఈ మోహన్. మరి ఎక్కడికి వెళ్ళాడు ఈ గుమస్తా ఆ రోజు? మళ్ళీ తర్వాత వచ్చి 3 రాజధానులు అని చెప్పి డబల్ గేము. పోనీ 3 రాజధానులు చేసావా? 3 రాజధానులకు నువ్వు చేసిందేంటి? దానికి సమాధానం లేదు. ఈరోజు మళ్ళీ వచ్చి మావిగాన్ అంటాడు. కత్తి, కొడవలి, గన్ను, గొడ్డలి, ఇది తప్ప ఇంక వేరే ప్రపంచం లేదా జగన్మోహన్ రెడ్డి? నువ్వు మూసేసే నీ గుమస్తా సజ్జల రామకృష్ణారెడ్డి తప్ప అక్కడ ఎవరున్నారు? ఇంకా ఏం మాట్లాడుతున్నారు మీకన్నా అర్థమవుతుందా? ఇందాకంటాడు దొనకొండలో పెడదాం అనుకున్నాం, లేదా విజయవాడ అయితే బాగుందంటాడు, రేపొద్దున వచ్చి తాడేపల్లి బాగుందంటాడేమో, తాడేపల్లి అయితే నేను మా ఇల్లు అయితేనే సేఫు అంటాడు, లేదా రాజ్యాంగంలో అసలు రాజధాని పదం ఉందా అంటాడు. ఏం మాట్లాడుతున్నారు? అసలు అమరావతి మీద ద్వేషం ఎందుకు? అభివృద్ధి మీద మీకున్న బాధ ఏంటి? అసలు ఏంటి మీ ప్రాబ్లం? ఎవరినైనా చూపించండి అయ్యా బాబు వాళ్ళని, ఎవరినైనా ఎక్కడైనా చూపించండి వాళ్ళని. వాళ్ళ ప్రాబ్లం ఏంటో తెలియట్లా. అమరావతిలో బ్రహ్మాండంగా కేంద్ర ప్రభుత్వ సంస్థలే కానీ, పెట్టుబడి సంస్థలు కానీ, విద్యాలయాలు కానీ, అనేక రకాల బ్యాంకులు కానీ, ప్రభుత్వ కార్యాలయాలు కానీ, జ్యుడిషియల్ కార్యాలయాలు కానీ బ్రహ్మాండంగా ఆ యొక్క కార్యాచరణ రూపొందించుకొని ముందుకెళ్తూ ఉంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఏదో రకంగా విషం కక్కే ప్రయత్నం. ఈరోజు వచ్చి మళ్ళీ ఏదో విజయవాడని మావిగానని మాట్లాడుతూ ఉన్నాడు. మరి మీరు 5 ఏళ్ళు ఉన్నప్పుడు ఏం చేశారు? అమరావతిలో అవినీతి జరుగుతుందని చెప్తున్నావే,
ఆ రోజు 5 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ దగ్గరే ఉన్నాయిగా వ్యవస్థలన్నీ. ఆ రోజే కమిషన్ వేయచ్చు కదా, ఆ రోజే నిజమేంటో తెలియజేయచ్చు కదా, ఆ రోజే కేసులు పెట్టచ్చు కదా, ఆ రోజే అరెస్టులు చేయొచ్చు కదా. మరి ఆ రోజు మాట్లాడకుండా కూర్చొని మళ్ళీ ఈరోజు మాట్లాడుతున్నారు. ఏమైనా ఉందా? ఆ రోజు అమరావతిలో వైసీపీ నాయకులు చేసిన ఘనత ఏంటో తెలుసా? వేసిన రోడ్లను తవ్వేశారు, వేసిన గ్రావెల్ని దొంగతనం చేశారు, వేసిన కరెంటు పోల్ తీగలు దొంగతనం చేశారు. ఎన్ని రకాల ఘోరాలు చేశారో మీకు ఎవరికి తెలీదా? చివరికి అమరావతి రైతుల్ని, ఆడబిడ్డల్ని బొడ్డులో కొట్టి ఆడబిడ్డల్ని జుట్టు పట్టుకొని లాక్కెళ్ళిన ఘనత మీది. మీరు కూడా అమరావతి గురించి ఈరోజు మాట్లాడుతున్నారంటే అంతకన్నా దౌర్భాగ్యం ఇంకేమన్నా ఉందా? అసలు ఏంటి మీ ప్రాబ్లం? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు రావటమే మీ ప్రాబ్లమా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రావటమే మీ ప్రాబ్లమా? ఆంధ్రప్రదేశ్లోని వ్యాపారస్తులు కొత్త వ్యాపారాలు చేసుకోవటమే, డబ్బులు సంపాదించటమే మీ ప్రాబ్లమా? ఈరోజు ఆంధ్రప్రదేశ్ అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతూ ఉంటే దాన్ని ఓర్చుకోలేక జగన్మోహన్ రెడ్డి కానీ, గుమస్తా సజ్జల రామకృష్ణారెడ్డి కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. అసలు వాళ్ళకి ఏం కావాలో తెలియదు, ఏం మాట్లాడుతున్నారో తెలియదు. అసలు వాళ్ళకు అంటూ ఒక స్టాండ్ ఉందా? పొద్దున ఒక స్టాండు, మధ్యాహ్నం ఒక స్టాండు, రాత్రి ఒక స్టాండు, ఇంకా రాత్రి కల్లోకి ఏమైనా వస్తే ఉదయాన్నే ఆ స్టాండు. ఏంటి ఘోరం? ఈ దౌర్భాగ్యం మనకు అవసరమా? ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ప్రజల నిర్ణయానికి కట్టుబడి ఉన్నాం. ప్రజల అభివృద్ధే మా ధ్యేయం. ప్రజలకు ఏం కావాలో తెలుసుకొని కూటమి నాయకులు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, యువనేత నారా లోకేష్ కానీ వాళ్ళలాగా దాక్కొని తిరగట్లా, ప్రజల మధ్య తిరుగుతూ ఉన్నారు. ప్రజల అభివృద్ధి కోసం ఏం కావాలో వాటన్నిటి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వాటి కోసమే పాటుపడతా ఉన్నాం అన్న సంగతి మీకు మరోసారి గుర్తు చేస్తూ ఉన్నా. దయచేసి జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ దివాలా తీయటానికి రెడీగా ఉంది. వారిని ప్రజలందరూ కూడా తరిమి కొట్టారు. ఏదైతే ఆ తీర్పు ఇచ్చారో అంతకన్నా అద్భుతమైన తీర్పు మళ్ళోసారి కూటమి ప్రభుత్వానికి రాబోతా ఉంది. 80% పైచిలుకు సంతృప్తి ప్రజలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డిని కానీ, అతని తాలూకా పనిచేసే పేటీఎం బ్యాచ్ని కానీ, ఆ గుమస్తాని కానీ ఎవరిని కూడా నమ్మేటట్టు లేదు. ప్రజలందరూ ఇది గుర్తుపెట్టుకోవాలి. కేవలం అమరావతి మీద విషం కక్కటానికి తప్ప ఇంకే రకంగా కూడా వాళ్ళు ఉపయోగపడరనే సంగతి కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒక అద్భుతమైన పదం వాడాడు ఇందాక, భూమి అంట కుంగిపోతుందంట. ఎక్కడి నుంచి ఎక్కడికి కుంగిందయ్యా? ఎక్కడి నుంచి ఎక్కడికి కుంగింది? కాసేపేమో హైదరాబాద్ రాజధాని, కామన్ రాజధాని ఉంటే బాగుంటుంది అంటాడు, భూమి కుంగింది అంటాడు, నీళ్ళు వచ్చినాయి అంటాడు, రోడ్డు ఊగుతుంది అంటాడు. ఏంటి అసలు నీ బాధ? ఏదో ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడుల్ని అడ్డుకోవటమే మీ ఎజెండా అనేది ప్రజలందరికీ అర్థమైపోయింది. ప్రజలు చూస్తూ ఉంటే తట్టుకోలేరు ఈ సజ్జల రామకృష్ణారెడ్డి కానీ, ఆ జగన్మోహన్ రెడ్డి కానీ. దీన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రజలందరూ కూడా దీన్ని గమనిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ఏ ఎలక్షన్ వచ్చినా ప్రజలే స్వయంగా బెత్తం పట్టుకొని వారికి సమాధానం చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.